ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారు గమనించండి, మీ జీవితంలో మీరు తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్ ఇదే. ఇకపై మీ జీవితం అనేక మలుపులు తిరగబోతోంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది. ఇలా జరుగుతుందని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద రహస్యం ఏంటి, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వీరి జీవితానికి సంబంధించి అనేక అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు కనుక సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కనుక మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాన్ని కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవరతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచన వీళ్లల్లో ఉంటుంది. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. అయితే వీరి జీవితంలో ఉన్నత స్థితి సాధించటం కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అంతిమంగా మీదే విజయం అవుతుంది. అయితే జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో ముందుకు వెళ్లే మీకు జీవితంలో అనేక బంధాలు ఏర్పడతాయి. అది ఏ బంధమైనప్పటికీ, మీ స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మీ సహ ఉద్యోగులు కావచ్చు, లేదా ప్రేయసి ప్రియులు కావచ్చు, ఏ బంధమైనప్పటికీ కూడా ఒక్కసారి వారు మిమ్మల్ని విడిచి వెళితే కనుక అది అప్పటితో అయిపోయింది అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా మీ కెరీర్ పరంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ బంధం మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. వారు విడిచిపెట్టి వెళ్లారు కదా అని మీ జీవితంలో చేయవలసిన పనులు మానేసి మీరు కూర్చోకుండా, బాధపడుతూ ఉండకుండా మీరు ఖచ్చితంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే విడిపోయిన బంధం మళ్ళీ తిరిగి కలుస్తుంది. వాళ్లే మళ్ళీ మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గరికి వచ్చే సమయం వస్తుంది. కాబట్టి మీరు చేసే పని పట్ల శ్రద్ధ పెట్టి మీరు చేయటం వల్ల మీ జీవితంలో కూడా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది సింహరాశి వారు మీ జీవితానికి సంబంధించిన తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్గా చెప్పవచ్చు. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితిని సాధించడం మాత్రమే కాకుండా మీ తల్లిదండ్రులకి కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిన వారవుతారు. అలాగే సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర వీరి మీద పడుతుంది. కానీ సింహరాశి వారి మాత్రం చాలా సున్నితమైన హృదయం కలవారు. చూడటానికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా సున్నితమైన మనసు కారణం చేత ఇతరులు కష్టాలు పడుతుంటే అవి వీరి కష్టాలుగా భావించి వీరి కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారికి సాయం చేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అవి ఆర్థిక కష్టాలైనా సరే, మాట సాయమైనా సరే, ఏదైనా సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సింహరాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఒక విషయాన్ని నమ్మారంటే అది ఎదుటివారు నమ్మకపోయినా వీరు పెద్దగా లక్ష్య పెట్టరు. వీరు అంచనా ఏదైనా వేస్తే అది 90% నిజమే అవుతాయి. అయితే కొద్దిపాటి వైఫల్యం ఏదైతే ఉంటుందో అది పెద్ద నష్టాన్ని కలగజేస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వల్ల సింహరాశి వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నాక సామాన్యులకు దూరం అవుతారు. సింహరాశి వారికి ఎక్కువగా తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటివి బాధిస్తూ ఉంటాయి. సింహరాశి వారు స్థలాల స్థాపన, విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులు చిక్కుళ్ళు ఎదురవుతాయి. సొంతవారు వదిలివేసిన బాధ్యతలను వీరు తల మీద పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి.
తృప్తి లేని వ్యక్తుల కారణంగా సింహరాశి వారు విసిగిపోతారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయంగా నిర్ణయాధికారాన్ని అంటే వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి అని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని నిరంతరం శ్రమిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తమకున్న తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ పనిని తాము మాత్రమే చేయగలము అన్న నైపుణ్యాన్ని ఆ పనిలో చూపిస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు. ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు. సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కావున వీరి అభిమానము దురభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. సింహరాశి వారి యొక్క చిత్ర విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలను ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిలో తప్పులు పట్టుకుంటూ న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లిగజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు. సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు నచ్చదు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. జాలిపడే దృశ్యం కనిపిస్తే వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు. సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయుట, నమ్మించి నట్టెట్ట ముంచుట, కపట ప్రేమ చూపించుట వీరి స్వభావం కానే కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండవలెనని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం. సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంతా విలువైనవి కావు. కానీ సింహరాశి వారు కీర్తి దాహము, ప్రచార కాంక్ష అను 2 విషయాలకు మాత్రం లొంగిపోతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖల్లో అనుకూలమవుతుంది. బాధలలో ఉన్న వారిని రక్షించుట వృత్తిల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులుగా చెప్పవచ్చు. అంతేకాకుండా వాగ్దాటి, ఉపన్యాసాలు, సాహిత్యము, శాస్త్రబోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించి వృత్తులలో వీళ్ళు బాగా రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగంలో కంటే కూడా వ్యాపారాల యందు బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఆ రోజుల్లో వీరు తలపెట్టిన పనులు ఆటంకాలు ఉండవు. బుధ, గురు వారాలలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలకు, క్రిమికీటకాలకు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదలలో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చెయ్యండి. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియకుండా చేసిన పాపాల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, సింహరాశి వారు మీ జీవితంలో మీరు తెలుసుకోవలసిన అతిపెద్ద సీక్రెట్ ఏంటి, అలాగే మీ జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.